సార్లు చెప్పాను. ఒక్కదాన్ని ఎన్నని చేయను. వంటింట్లో కాస్త సాయం చేస్తే ఏం పోయిందట? నేనేమైనా వంటింటి కుందేలను అనుకున్నావా? మనం సింహం సింగిల్ పనే చేస్తుంది, ఆఫీస్ పని తప్ప ఇంకేం చేయను. అసలు ఇంట్లో సింగిల్ గా పని చేస్తుంది నేను. పని కాదు, మనీ ముఖ్యం. నెలకి 50,000 తెచ్చిపోస్తుంది నేను. అంటే ఇంక నా పనికి వాల్యూ లేనట్టేనా? మన ఇంట్లో మనం చేసుకునే పనికి కూడా లెక్కలు కట్టాలా చెప్పు? ఆ డొంక తిరుగుడే వద్దు. ఇంట్లో నాకు హెల్ప్ చేస్తారా లేదా? అదో పని, దానికి నేను సాయం చేయాలా? ఇంకా నయ్యం. వంట చేయాలి, పిల్లాన్ని చూసుకోవాలి, నా వల్ల కాదండి. అయితే మానే. నువ్వు అవన్నీ చేయకపోతే మేము బతకలేమా ఏంటి? పేమెంట్ ఇస్తామంటే పని వాళ్ళు క్యూ కడతారు. చూడమ్మా, అంట్లు తోమాలి. అలాగే, నెలకి 2,000. తోమిన గిన్నెలు నీళ్లతో కడగాలా అక్కర్లేదా? అదేంటి, అంట్లు తోమాక మరి గిన్నెలు కడగరా? సరే, అదైతే 3,000. ఇంకా బట్టలు ఉతకాలి. వాషింగ్ మెషిన్ ఉందా? ఉంటే 3,000, లేకపోతే 5,000. ఇల్లు తొడవాలి. 1,000 రూపాయలు. బాత్రూమ్ క్లీన్ చేయాలి. 2,000. రూములు సర్దాలి. 2,000. పిల్లల్ని రోజు స్కూల్ కి రెడీ చేయాలి. 2,000. వంట చెయ్యాలి. 5,000. అయ్యి బాబోయ్, అన్ని పనులు కలుపుకుంటే 60,000 దాటిపోయేలా ఉందే. ఇంకో కండిషను, సండే, సెకండ్ సాటర్డే హాలిడేస్ మాకు. పండగలకి పబ్లిక్ హాలిడే, మీ పని మీదే. అబ్బో, మీరక్కర్లేదులే అమ్మా, మా ఊరు నుంచి పని మనిషిని తెచ్చుకుంటాను. హలో రావులమ్మా, ఎలా ఉన్నావు? ఇక్కడ హైదరాబాద్ లో మన ఇంట్లో పనుంది, పిల్లోడిని చూసుకోవాలి. ఏంటి, ఫ్యామిలీ ప్యాకేజా? ముగ్గురు వస్తారా? ఎందుకు? తలో 20,000? అబ్బా, ఎంత సింపుల్ గా చెప్పావు. ఎందుకట అంత అమౌంట్? ఏంటి, టర్మ్స్ నచ్చితే మిస్డ్ కాలివ్వాలా? వద్దులే, నీ దెబ్బకి నా ఫోన్ లో ఛార్జ్ అయిపోయింది గాని పెట్టేయ్. ఏంటండి, పని వాళ్ళని మాట్లాడుకున్నారా? అబ్బే, పని వాళ్ళెందుకు, అయినా మన పని మనం చేసుకోవడంలో తప్పే ఉంది చెప్పు. మరి సింహం సింగిల్ అన్నారు? సింహానికి ఫ్యామిలీ ఉంటుంది. నీకు నమస్కారం, ఏం చేయాలో చెప్పు. అయితే వంటింట్లోకి పదండి. మీరు రైస్ పెట్టండి, నేను కర్రీ చేస్తాను. లేచింది నిద్ర లేచింది మహిళా లోకం.